దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక సంఘర్షణలు, తల్లిదండ్రులను అనాథలుగా చేసిన ఈ సంఘంలో ఎన్నో రకాలైనటువంటి వ్యాధి బాధలకు, కష్ట నష్టాలకు, కన్నీళ్లతో రోడ్డున పడ్డ తల్లిదండ్రులను చేరదీసి వారికి ఒక ఆశ్రయం కల్పించి దిక్కు ముక్కు లేని అనాథలను ఫాదర్ సర్వేశ్వర స్వామి కడప మేత్రాసనం అమగంపల్లి గ్రామంలో బాలమ్మ సత్రం అనే ఒక సంస్థను స్థాపించి ఎందరో పేదవారికి స్ఫూర్తిగా తన తల్లి ఆశయం నెరవేర్చడానికి కంకణం కట్టుకొని ఒక గురువుగా సేవలు అందిస్తూ తల్లి కోరిక మీద ఆ పుణ్యాత్ముడు స్థాపించినటువంటి బాలమ్మ సత్రంలో మనం ఉన్నాం. వారి తదనంతరం వారి సేవా కార్యక్రమాలను తన భుజాల మీద వేసుకున్న సిఎంసి సిస్టర్ తెరేసా గారు నేటి మన గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. సిస్టర్ నమస్కారం. సిస్టర్ నమస్కారం. చాలా వందనాలు సిస్టర్. మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఫాదర్ గారు స్థాపించినటువంటి ఈ బాలమ్మ సత్రం అనే వృద్ధుల అనాథాశ్రమాన్ని మీరు ఇప్పుడు నిర్వహించి దీని బాధ్యతను మీ భుజం మీద మోస్తూ ఎన్నో కష్ట నష్టాలు కోరుస్తూ ఈ సంస్థను ఎలా నిర్వహించగలుగుతున్నారు? అసలు ఇంత పెద్ద మీరంటున్నారు దాదాపుగా 150 మంది పైగా ఇక్కడ వృద్ధులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, మూగవారు ఉన్నారు, మానసిక వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ మీ యొక్క సిఎంసి సంస్థ ద్వారా ఈ కడప జిల్లాలో మీరు చేస్తున్నటువంటి ఈ సేవ యొక్క నిజమైనటువంటి మానవత్వపు విలువలను గురించి కాస్త దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? దివ్యవాణి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారము. మన కడప మెత్రాసనం అమగంపల్లి గ్రామంలో ఈ యొక్క వృద్ధాశ్రమం మొదలుపెట్టి 2005 ఆగస్టు 15వ తారీఖు ఫాదర్ సర్వేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరిగి ఉన్నారు. ఆ యొక్క ఆశ్రమంలో మొదలు పెట్టడానికి సర్వేశ్వర స్వామి ప్రేరణ ఏమంటే తన తల్లిదండ్రుల యొక్క జీవిత విధానము చూసి నేర్చుకొని తన యొక్క వృద్ధ వయస్సులో సర్వేశ్వర స్వామి తల్లి చాలా ప్రేమతో తన స్వామి అడ్మినిస్ట్రేటర్గా చెన్నారెడ్డిపల్లి స్కూల్లో చదివినప్పుడు అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు కొద్ది రోజు గడిపినారు. సిస్టర్ వాళ్ళ తల్లి గారి పేరేమిటి సిస్టర్? సర్వేశ్వర స్వామి తండ్రి గారి పేరు లింగాల అందోణిరేణి గారు, అమ్మ తల్లి పేరు లింగాల బాలమ్మ గారు. ఈ యొక్క ఆశ్రమానికి బాలమ్మ అనే పేరు రావడానికి కారణం ఏమంటే తల్లి అయినటువంటి ఈ బాలమ్మ సర్వేశ్వర స్వామి తల్లి
చాలా పేదవాళ్ళతో కనికరం చూపించినటువంటి ఒక తల్లి. ఆ ఒక తల్లి ఎప్పుడు ఎవరైనా దగ్గర వస్తే చేతులు ఏమైనా ఉంటే అది పిల్లలకి ఇచ్చేసినది, తినడానికి చిన్న వస్తువులు లేకుండా ఒక చిన్న తనిఖీ పెట్టినది కూడా ఆ పేదల పిల్లలకు పిలిచి ఇచ్చినటువంటి చూపిన కనికరాన్ని ఆమె ప్రదర్శించినారు. అది స్వామి మనసులో ఒక కారణం ఈ యొక్క ఆశ్రమం మొదలు పెట్టడానికి. ఇంకొక కారణం అంటే మేము నేర్చుకోవడం ఏమంటే స్వామి పుట్టిన తేదీ సెప్టెంబర్ 27 విన్సెంట్ డి పాల్ ఒక పండుగ రోజు. సో ఆయన పండుగ రోజు సెప్టెంబర్ 27, అదే రోజు స్వామి యొక్క పుట్టినరోజు. అంటే విన్సెంట్ డి పాల్ గురించి మాట్లాడితే ప్రపంచంలో అందరికీ తెలుసు. విన్సెంట్ డి పాల్ సొసైటీ పేదల పట్ల ఆదరవు చూపించినది, పేదల పట్ల ప్రేమ చూపించి ప్రతి ఒక్క పారిష్లో ప్రతి ఒక్క సంస్థలో విన్సెంట్ డి పాల్కు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విన్సెంట్ డి పాల్కు ఒక గొప్ప పేరుంది. ఆ పేరులో పుట్టినటువంటి స్వామికి ఆ గుణం ఖచ్చితంగా దేవుడు ఇస్తుంది. అది కూడా దీంతో కలిసి వచ్చింది. అట్లా స్వామి తల్లి చనిపోయిన సమయంలో స్వామి మనసులో నిర్ణయం చేసుకున్నారు, మా అమ్మ ఇంతమందికి సహాయపడినారు, మా అమ్మాయిలో ఇంకొక మంచి గుణం నేను చూసినారు, దీన్ని బట్టి ఎవరైనా పేదవాళ్ళు ముసలివాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ఆశ్రయము అభయము నా ద్వారా ఇవ్వాలని ఒక కోరిక తన తల్లినే చూసుకొని స్వామి నిర్ణయం చేసుకున్నారు. తల్లి చనిపోయిన తర్వాత ఆ బాలమ్మ అనే పేరులో స్వామి ఒక చిన్న కుట్ట అక్కడ గుడుసు భూమి కొనినప్పుడు ఇదన్నీ కొద్దిగా అడవి ప్రాంతము, చాలా అడవి ఉంది, అదన్నీ క్లీన్ చేసి ఇప్పుడు ఈ విధంగా ఈ భూమిని తయారు చేస్తున్నారు. అప్పుడు స్వామి నందిపల్లి విచారణలో పారిష్ పీస్ట్గా ఉండి అక్కడ నుంచి ఉదయం పూజ చేసి బైక్లో వచ్చేసి ఈ గుడిసెలో ఉంది. ఇక్కడ పనులన్నీ జరపడము, అప్పుడు పాంబు తేళ్ళు అన్నీ ఉందిన స్థలము. ఆ గుడిసెలో ఉండి కష్టమైనది తెలియలేకుండా ఏది ఒక మంచి ఉద్దేశం కోసం ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఆ గుడిసెలో ఉండి ఈ పనులన్నీ చేయించినారు. అట్లే ఆయన యొక్క ప్రయత్నం ద్వారా ఆ అమ్మ యొక్క కోరిక నెరవేరించడానికి మరి ముఖ్యంగా పరిశుద్ధ మరియమ్మ గారి మీదే చాలా భక్తి ఉందినటువంటి దాని వలన 2005 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖు మేరీ మాత మోక్షారోహణ పండుగ రోజు ఈ ఆశ్రమంలో మొదటి రోజుగా అంటే మనం స్వీకరించినారు. అప్పుడు ఆ రోజు ఒక 4 పేషెంట్స్, మళ్ళీ తర్వాత స్వామి మేము అమ్మగారులు. నేను ఆ టైంలో 2005లో కూడా నేను అమ్మగంపల్లిలో పని చేసినటువంటి కాలము. ఇప్పుడు మేమే దానికి సాక్షులు. అక్కడ ఆ రోజు పూజ చేసుకొని ప్రార్థన చేసుకొని మొదటి అక్కడ ఉంది రూములో స్థాపించినారు. అంటే ఫాదర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ సేవా కార్యక్రమంలో మీరు ఫస్ట్ నుంచి మీకు అంతా తెలుసు. ఆ ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు ఒక అవకాశం ఇచ్చినారు, మిమ్మల్ని పంపించాడు. అది ఏది దేవుడు నిర్ణయమో అది దేవుడు ఒక ప్రణాళిక. అట్లే దానివల్ల స్వామి అది స్థాపించినారు. ఆ ఒక ఫస్ట్ స్వామి ఏమంటారంటే మా దగ్గర డబ్బు ఏం లేదు, అంత చేయడానికి లేదు. ఆ గుడిసెలాగా ఒక 5-6 గుడిసె పెట్టి ఒక గుడిసెలో ఒక 5-6 మంది ఉండదు ఇల్లే ఆ కొట్టంలో. అట్టాక 10-15 మందినే రోజు కొద్ది అన్నం పెట్టి వాళ్ళకు పడుకోవడానికి వసతి, ఇంకా వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ మనం ఇచ్చేసి అందే స్వామి స్టార్టింగ్లో స్వామి ఉద్దేశము. కానీ స్వామి అప్పుడు బాలమ్మ సత్రం అని పిలుస్తూ ఉంది అని. కానీ రోజుకు స్వామి యొక్క సర్వీస్ అంటే నేను ఎప్పుడు అందరితో చెప్పిన ఒక మాట, మనం మదర్ తెరేసా చేసిన సేవలు మనము పుస్తకంలో విన్నారు, మనం చాలా దూరం నుంచి చూశారు. కానీ ఇది కన్నాలే చూసినారు. నేను ఎప్పుడు చెప్తున్నారు ఒక సెకండ్ మదర్ తెరేసా ఫాదర్ అని నేను అందరితో చెప్పినది. ఎందుకంటే ఆ అమ్మ చేసినటువంటి అదే సేవలు. అంటే సిస్టర్ అక్కడ ఆ ప్రేరణతోనేనా ఇప్పుడు బాలమ్మ సత్రం అనే ఎంట్రన్స్లో బాలమ్మ సత్రం అనే బోర్డు పక్కకు మదర్ తెరేసా విగ్రహం కూడా ఉంది. మదర్ తెరేసా అంటే ఆ ఒక్క ప్రేరణ అదే, అంటే విన్సెంట్ డి పాల్ది యొక్క ఆదర్శము సర్వీసు, అదేవిధంగా ఈ కాలఘట్టంలో జీవించినటువంటి మదర్ తెరేసాది యొక్క ఆదర్శం అది పూర్తిగా ఈ కాలంలో స్వామి జీవితంలో ఎక్కువ ప్రేరేపింపగలిగింది. అట్లే ఒక ఆదర్శంగా స్వామికి ఒక కోరిక ఉంది, అరుణ్ విన్సెంట్ డి పాల్ది స్టాచ్యూ పెట్టాలని. ఎందుకంటే నా పుట్టినరోజు, నా యొక్క
పాలక పునీతులు అని. కానీ ఈ కాలఘట్ట ఇప్పుడు విన్సెంట్ పాల్ గురించి ఎక్కువ చెప్తే అందరికి కొన్ని అర్థం కాకుండే అని అనుకొని మదర్ తెరేసా ఈ కాలంలో తెలిసిన ఒక పునీతులుగా ఉండినటువంటి మదర్ తెరేసా విగ్రహము దానికి పెట్టేసి ఇచ్చినారు. మళ్ళీ ఇది కొద్దిగా కూడా అవసరం రోజు పోతా దీనికి ఎక్కువ అవసరాలు అంటే ముసలివాళ్ళు మాత్రం కాదు, చాలా పేదవాళ్ళు, మళ్ళీ తర్వాత గుడ్డివాళ్ళు, మళ్ళీ తర్వాత మానసికంగా వికలాంగులు ఇటువంటి చాలామంది వస్తూ ఉంది. దీని పేరు పూర్తి ఒక సంవత్సరంలో అది మన క్రైస్తవ దానిలో వచ్చినప్పుడు హోలీ ఫ్యామిలీ హోమ్ ఫర్ ద నీడీ అని. హోలీ ఫ్యామిలీ హోమ్ ఫర్ ద నీడీ అందరికీ తెలుసుకోవడానికి బాలమ్మ సత్రం అని ఉంటుంది. మన రిటర్న్ దానిలో హోలీ ఫ్యామిలీ, అందుకే హోలీ ఫ్యామిలీది పిక్చరు హోలీ ఫ్యామిలీ పండుగ అన్నీ మేము మామూలు చేసినది. దానికి అవసరం అంటే ఏది అవస్థలు ఉందే వాళ్ళనే కూడా మనం స్వీకరించి మేము చేస్తున్నారని ఒక భావం స్వామిలో కలిగినందుకు. చాలా సంతోషం సిస్టర్, మీరు ఇంత చక్కని విషయాలు ఎన్నో చెప్తున్నారు. మరి ఫాదర్ గారు స్థాపించినటువంటి ఈ యొక్క బాలమ్మ సత్రం హోలీ ఫ్యామిలీ హోమ్ ఫర్ ద నీడీ అనే సంస్థ తర్వాత ఎలా అభివృద్ధి చెందింది, ఈ సంస్థను నిర్వహించడానికి ఫాదర్ పడ్డ కష్టాలు, ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ నడవడానికి ఫాదర్ లేరు, వారు దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి మీకు ప్రతి విషయం తెలుసు కాబట్టి ఆ విషయాలు అంటే నేను అనేది ఏంటంటే ఒక సంస్థను నిర్వహించడం అనేది చాలా కష్టం. ఎంతోమంది సంస్థలు పెడతారు, తర్వాత మూసేస్తారు, చేత కాదని చేతులు ఎత్తేస్తారు. కానీ ఫాదర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి? నేను పొద్దునుంచి షూటింగ్ చేసేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఈ సేవను మీరు అంత నిష్ఠతో ఎలా చేయగలుగుతున్నారు? అది ఎలాంటి అంటే దీని వెనక దేవుని యొక్క శక్తి, గొప్ప శక్తి. ఈ దివ్య ప్రసాదం అప్పుడు స్వామి చాలా భక్తి విశ్వాసంతో ఆ దివ్య ప్రసాదం మీదే భక్తి ఉంది. అదే నా జీవితంలోకి నేను చూస్తే నాతో పాటు చేస్తూ ఎవరెవరు సేవ చేస్తున్నారో మేమందరం కూడా ఉదయకాలంలో ఈ దివ్య ప్రసాద ఆరాధనకి పెట్టి అక్కడ ఉందినంటి శక్తి అదొక్కటి మాకు లభించినటువంటి పరిపూర్ణ శక్తి. ఇంకా స్వామి మొదలుపెట్టినప్పుడు స్వామి చేతిలో ఏం పెట్టుకొని స్వామి చేయలేదు. కేవలము నాకు తెలిసి స్వామి చేతిలో ఫస్ట్ వచ్చినటువంటి ఒక 30,000 అంటే అప్పుడు కాలంలో 30,000 అంటే అది ఎంతో గొప్ప అయినది అమౌంట్. ఆ ఒక్క 30,000తో స్వామి మొదలుపెట్టినది. అది కూడా స్వామి ఫ్రెండ్స్ దాతధర్మలు అట్లా ఉండే వాళ్ళతో పాటు సమకూర్చినటువంటి అమౌంట్. అలాగే స్వామికి పరిచయం వచ్చినటువంటి ఇంగ్లాండ్ దేశంలో నుంచి మేరీ స్కాగ్ అని లేడీ స్వామి యొక్క మంచి ఫ్రెండ్గా, ఒక డోనర్గా, దాదలాగే స్వామికి అది దేవుడే కలిపి చేసిన దేవుడి యొక్క సంకల్పం, మానవత్వ సేవలకు దేవుని యొక్క సంకల్పము అలాగే వచ్చి అలాగే అది జరగడానికి ఆ వ్యక్తి ద్వారా స్వామికి చాలా సహాయపడినారు. స్వామి ఆ ఒక ప్రోత్సాహనము, ఆ ఒక వ్యక్తి, ఆ అమ్మ యొక్క శ్రమ, వాళ్ళతో ఫ్రెండ్స్తో ఉండినటువంటి కోఆపరేషను అన్నీ సహకరించినందుకు ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వాతావరణము, ఈ బిల్డింగ్స్ ఇదన్నీ రావడానికి కారణము.
ఇంకా స్వామి సేవ చూసుకొని మన ప్రజలందరూ కూడా దానికి దగ్గర వచ్చినారు. ఇప్పుడు మనం చెప్తాది మన మామూలు అయితే ఎక్కడైనా బెల్లం ఉంటే దానికి ఈగలు వస్తుంది. అలాగే ఎక్కడ సర్వీస్ ఉందో అక్కడికి జనాలు వస్తుంది. అది చూసి వాళ్ళది కన్నాలే చూసినప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారని వాళ్ళకి నమ్మకం వస్తే, అలాగే ప్రజలు కూడా దగ్గరికి రావడము, మన చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఉండే వాళ్ళు ఇంకా ఇక్కడ జాతి మత భేదం ఏదని లేదు, కుల మత భేదాలు లేదు. అది ముఖ్యమైన ఒకటి. దానివలన బయట నుంచి మాకు వచ్చినటువంటి సర్వీసులు కూడా అట్టనే, మాకు ఒక పార్టీ లేదు, ఏమి లేదు. ప్రతి పార్టీ వాళ్ళు మాకు వచ్చి సహాయం చేసినది, మాతో వచ్చి సహకరించినది, మాకు వెల్కమ్ చేసినది, వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్లో ఏదో ఉండే మాకు ఇచ్చినది. అట్లా అందరికీ రావడానికి ఉంది. ఒక ఫ్రీడమ్ రావాలంటే అది దానికి స్వామియే దారి చూపించినది. చేసినటువంటి ప్రతిలో అది మాకు కూడా ఇప్పుడు ఫాలో చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ, తర్వాత పుట్టినరోజులు, మన తర్వాత చనిపోయిన వర్ధంతి రోజులు అటన్నీ వచ్చినప్పుడు భోజనాలు వాళ్ళు వచ్చి బుక్ చేస్తారు. ఈరోజు పలా రోజు అంటే ప్రజలు కూడా ఇది చూసి కొద్దిగా నేర్చుకొని ఉన్నారు. అంటే పేదలకు చేస్తే అది మాకు పుణ్యం అని ఒక ఇది వాళ్ళది మనసులో చాలా కలిగింది. అది దాని వలన ఆ యొక్క సర్వీస్ ద్వారా మాది యొక్క సైడు అంటే భారంలో కొద్దిగా భారం తగ్గినట్టు వాళ్ళు రావడము. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక పుట్టినరోజు అయితే ప్రతి సంవత్సరం అని రాస్తారు. ఆ రోజు మనం గుర్తుపెడితే చాలు, 2 రోజుల ముందు పెడితే వాళ్ళు అది తీసుకువస్తారు. అట్లా కొన్ని మంచిగా వాళ్ళు సహకరిస్తున్నారు. నా పేరు గురవయ్య, మా భార్య పేరు సుభద్ర, మా కూతురు పేరు గురు తన్విక. ఈరోజు మా కూతురు గురు తన్విక మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప జిల్లా భీమటం మండలం అంగంపల్లె గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాలమ్మ సత్రంలో ఈరోజు రావడం జరిగినది. ఈ బాలమ్మ సత్రంలో ఈరోజు మేము జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడానికి వచ్చాము. మేము ఇక్కడ ఈ బాలమ్మ సత్రంలో కనీసం 150 మంది ఉన్నారు. ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందరూ కూడా ఇక్కడ మానసిక స్థితి లేని వారు, బెడ్ మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి నర్సులు అయితేనేమి, వాళ్ళు సిస్టర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో మానవతా దృక్పథంతో వాళ్ళకు సేవ చేస్తూ ఇక్కడ ఉండడం వల్ల మేము చూసి మా మనసు చలించిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ బాలమ్మ సత్రంలో ఉన్న 150 మందికి మనం ఎంతో బయట వేస్ట్ చేస్తుంటాము, మిగిలిపోయిన వాళ్ళు పడేస్తుంటారు. అలా చేయకూడదు, అది తప్పు అని నాకు అనిపించి ఈరోజు మన 150 మంది బాలమ్మ సత్రంలో 150 మంది వికలాంగులు, వితంతువులు అందరికి కూడా ఈరోజు మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. మాకు ఇది ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. స్వామి ఉండ కాలంలో ఇక్కడ పొలంలో బాగా ఒరి పండించినది, బాగా ఒరి పండించడము, అదే ఒరి పండించడానికి పండించు అని చెప్పి ఒక్కరికి అప్పగించినది కాదు, స్వామియే దానికి దిగుతారు. అంటే స్వామి యొక్క రైతు కుటుంబం, రైతు ఒక రైతు కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆ పనికి అన్నీ ముందుకు సాగడము, అదన్నీ చేయడము, దానికి ఎప్పుడు కాదని చెప్పని దానిలో విత్తనాలన్నీ చల్లి ఇది చేసినది స్వామియే. వాళ్ళ మేమే నారు పీక్కొని నాటడము అట్లా. అప్పుడు ప్రజలు కూడా మన అంగంపల్లి విలేజ్ నుంచి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి ఆ స్వామి చేసిన సేవకి వాళ్ళు కూడా కొద్దిగా కూలి లేకుండా పని చేసి అట్లా చేసినది. అట్లా చాలా సంవత్సరాలు ఒడ్లు సంపాదించడం అట్లా జరుగుతా అంటే ఆ పంట ద్వారా వచ్చే ఇది కూడా వీళ్ళకు మనకు ఉపయోగపడుతుంది. అలాగే స్వామి చాలా అంటే మన ముందు చూపని చెప్తుంది. ఇప్పుడు కాదు, ఇంకా రాబోయిన కాలంలో కూడా మంచిగా ఉండాలా దానికి ఇట్లని ఆలోచనతో స్వామి స్టార్టింగ్ నుంచి ఆవులు, మళ్ళీ తర్వాత బరీలు అన్నీ కూడా మన ఆశ్రమంలో ఉంది. దాదాపు 10, 12, 15 అట్లా ఉంది. దాని నుంచి వచ్చినటువంటి పాలు వీళ్ళకు డైలీ పూట టీకి ఉదయం సాయంత్రం ఒక టీ, 3 పూట వాళ్ళకు కడుపు నిండే మజ్జిగ, ఏదో చలికాలంలో ఎండాకాలంలో వాళ్ళకు మజ్జిగ, దాని నుంచి వచ్చినటువంటి నెయ్యి వాళ్ళకు చేస్తున్నారు.
అది కూడా స్వామి చేసినటువంటి యొక్క మంచి నిర్ణయాలు. మిషనరీ కాటే విజనరీ, ఆ మిషనరీకే ఒక విజన్ ఉంటుంది. అదే 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 ఆ విజన్ పరిపూర్ణం చేసిన వాళ్ళలో ఫాదర్ సర్వేశ్వర స్వామి అభినందనీయులు. సరే సిస్టర్, ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఫాదర్ గారు జీవించిన కాలంలోనే ఈ కరోనా మహమ్మారి వచ్చింది కదా, మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, నువ్వెవరో నేనెవరో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇన్మేట్స్ ఎవరికైనా కరోనా సోకిందా లేదంటే ఆ వివరాలు కాస్త చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీరు చెప్పేటి. సార్ దాని గురించి చెప్తే జీవితంలో మర్చిపోలేని ఒక సమయం అది సంఘటన. ఎందుకంటే ప్రపంచమన్న కరోనా అని దాంతో ఉనుకుతూ ఉంది. ఎవరికి ఎక్కడికి పోవాలో ఏం చేయాలని తెలియలేకుండా చాలా బాధలతో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు నా టైం అని బాధతో ఆ భయంతో ఉన్నప్పుడు మేము కూడా ఒక్కసారి భయపడినారు. అంటే సడన్ లాక్డౌన్ మనకు వచ్చినారు. 19వ తారీఖు సడన్ లాక్డౌన్ వచ్చేసి మార్చి 20, 19 అప్పుడు ఒక శాంపుల్ లాక్డౌన్ అన్నారు. కానీ ఆ శాంపుల్ లాక్డౌన్ అట్లే కంటిన్యూ చేసినారు అప్పుడు గవర్నమెంట్. అది చేసినప్పుడు అందరు చెప్తున్నారు, ఇంకా మాకు షాపులో మనకు వస్తువులు దొరకదు, మీరు అన్నీ కొన్ని పెట్టండి, మీరు అన్నీ సమకూర్చి మీకు కావాల్సింది పడుతూ ఇందులు పెట్టండి చెప్పేసి ఇక్కడ అనౌన్స్మెంట్, రోడ్డు మీద అనౌన్స్మెంట్ అన్నీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మేము మన ఇంటిలో అయితే ఒక 5-6 మందికి దాదాపు వస్తే 10-12 మంది వరకు. మాకు ఆ టైంలో ఇక్కడ 120 మంది 130 మంది ఇన్మేట్స్ ఉన్నారు టైం అది అంతా. దానిలో చాలామంది బెడ్ రిడన్స్ ఆ టైంలో మా దగ్గర ఉండినది ఒడ్లు ఉన్నాయి, మళ్ళీ తర్వాత మా ఆవులు బర్రెలు ఇచ్చినటువంటి పాలు, ఇంకా ఇది 2 ఉంటే వీళ్ళకి ఎట్లా ఇస్తామని పోషిస్తామని అనుకొని ఆలోచించినప్పుడు వెంటనే ఒక ఐడియా వచ్చింది, తొందరపోయి ఎక్కడైనా పోయి కొద్దిగా కందిబాలు తీసుకొచ్చి పెట్టు. ఆ ఒక ఆలోచనతో ఒక 2 బ్యాగ్ కందిబాలు తీసుకొచ్చి పెట్టినారు. మళ్ళీ తర్వాత వీళ్ళకి టీ పెట్టడానికి జాగరి అది తీసుకొచ్చి అది కూడా ఒక సంచి బెల్లము అది కూడా ఒక బ్యాగ్ తీసుకొచ్చి పెట్టినారు. కరోనా స్టార్టింగ్లో మా దగ్గర ఉండినటువంటి వస్తువులు అంటే అది మాత్రమే. ఆ టైంలో స్వామి పారలైజ్డ్ అయ్యి స్వామికి మాట లేదు, చెక్ సంతకం చేయడానికి ఇది లేదు, చెక్ సంతకం చేయడానికి ఉంది స్థితిలో లేదు. కరోనా సోకిందా కాదు, స్వామికి హార్ట్ పేషెంట్, చాలా 20 సంవత్సరం అవుతా ఉంది హార్ట్ పేషెంట్, డైలీ మెడిసిన్, దానివల్ల ప్లస్ షుగర్ బీపీ అని ఉంటున్నది. దానివలన వచ్చినటువంటి అది కరోనాకి ముందే స్వామికి స్ట్రోక్ వచ్చింది నవంబర్లో, 2019 నవంబర్లో స్ట్రోక్ వచ్చింది. దానివలన స్వామి సంతకం చేయడానికి ఇంకా రాలేదు. మా దగ్గర ఉందినది 19,000ది చెక్. ఎప్పుడు నవంబర్ నెలలో స్వామి సంతకం చేసి ఒక్క చెక్ ఉందినది. మిగతా చెక్ డబ్బు ఏం మనకు రావడానికి లేదు, స్వామికి అక్కడ పోవడానికి లేదు, అక్కడ నుంచి ఆ అమ్మకి ఏం పంపించడానికి లేకుండా ఉంది సమయము. బ్యాంకులో డబ్బు ఉంది, తీసుకోవడానికి అవకాశం లేదు, పరిస్థితి లేదు. అట్ట ఉండే టైంలో ఒకటి మెయిన్, నేను కరోనా గురించి చెప్పిన ముందు ఒక మాట, ముందు నేను సర్వీస్ చేసిన ప్యారిష్లో 2 లేడీస్, వాళ్ళు గవర్నమెంట్ టీచర్ రిటైర్డ్, వాళ్ళకి ఏదో ప్రేరణ దేవుడు ఇచ్చినారా లేదా నాకు తెలియదు. వాళ్ళు డిసెంబర్ నెలలో మామూలు అంటే అందరూ క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. మా దగ్గర డబ్బు లేదు, ప్రతి సంవత్సరం వీళ్ళకి ఏదైనా పెట్టినది, బట్టలు అన్నీ పెట్టినది. అట్లా ఉన్నప్పుడు వాడు ఒక్కసారి అనుకోకుండా నాకు ఫోన్ చేసి, వాళ్ళది పేరు టీచర్ సుశీల టీచర్, ఎలిజబెత్, వాళ్ళిద్దరు ఫోన్ చేసి సిస్టర్ మేము నీ దగ్గరికి వస్తున్నారు అని అన్నారు. వాడు తీసుకువచ్చినది 50,000 క్యాష్, ఏదైనా సరుకులు కొనడానికి 10,000 వాళ్ళకు భోజనం పెట్టడానికి, ఒక 60,000 రూపాయలు నా చేతిలో పెట్టింది. ఆ రోజు అది ఏది అద్భుతమో ఏదో దేవో తెలియదు, అంత మిరకల్. దానితో 2-3 నెలల దేవుడు మమ్మల్ని జరిపించినారు. ఇంకా తొందరగా కరోనా వచ్చినప్పుడు ఇలాగే ఉంది పరిస్థితిలో మాకేం లేనప్పుడు
ఒకరోజు మా ఈ స్టోర్ ముందే ఒక పెద్ద వెహికల్ వచ్చి ఆపింది. మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఒక వెహికల్ వచ్చి దిగినారు. 30 కేజీ క్యాను, నూనె క్యాను, ఇట్లా సంచులు అన్నీ దించుతూ ఉంది. అవన్నీ దించిన తర్వాత నా దగ్గరికి వచ్చి వాడు మాట్లాడింది, సిస్టర్ మేము SBI బ్యాంక్ బ్రాంచ్ ఫోర్మామల, మేము స్టాఫ్ మేనేజర్ ప్లస్ స్టాఫ్ అందరు కలిసి ఒక 25,000ది సరుకులు మీ ఆశ్రమానికి మేము దానం చేస్తున్నామని చెప్పేసి, ఆ రోజు వచ్చిన నీళ్ళంటే మనం చెప్పలేదు, అంత ఇదైంది. వాళ్ళు అట్ట ఒక మంచి మనసుతో వాళ్ళు తీసుకొచ్చినారు. ఆ రోజు నుంచి కరోనా ఆగిపోయిన వరకు ఒక వస్తువులకి అయితే ఒక దేనికి కూడా మాకు ఇబ్బంది రాలేదు. ప్రజలందరూ భోజనం పంపించడము, లేకుంటే ఇక్కడ ఉంది చుట్టుపక్కల వాళ్ళు, అప్పుడు మనకి ఏం వ్యాపారం లేదు, వాళ్ళు ఫోన్ చేసి సిస్టర్ నా పొలంలో కూరగాయలు ఉన్నాయి మీరు వచ్చి తీసుకుపోండి, సిస్టర్ మా పొలంలో అరటిపండు ఉంది మీరు తీసుకుపోండి చెప్పేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసినది. మేమే కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో మా అంబులెన్స్ పర్మిషన్ అడిగినారు, ఇట్లా మాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాకు పర్మిషన్ రాసి ఇచ్చేసి మా వెహికల్తో మేము పోవడము తీసుకురావడము. అట్లా కరోనా టైంలో వీళ్ళకి తిండికి అప్పుడు మనకు అనౌన్స్మెంట్ ఏమి, మీరు మంచి ఫుడ్ తినండి మీకు కరోనా రాకుండా ఉండాలి, మీకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలా, మీరు బాగానే తినండి అని అనౌన్స్మెంట్ కదా డాక్టర్స్ చెప్పడము, అందరు చెప్పడము. మాకు ఎవరు లేదు, దేవుడే ఇలాగే పంపిస్తున్నారు. ఇలాగే సాగుతుండే మా ఆశ్రమంలో ఒక్కరికి కూడా కరోనా అనే వ్యాధి ఆ టైంలో మందిలో ఒక్కరికి కూడా, అంటే ఫాదర్కు దేవుడు ఎవరి కరోనా పంపలేదు. మాకు ఇక్కడ పూజ చేసినటువంటి దేవరాజు ఫాదర్కి కరోనా వచ్చి చాలా సీరియస్ స్టేజ్లో వచ్చినారు. స్వామికి కరోనా వచ్చి అన్నీ పోయి కొద్దిగా 2 వారం తర్వాత మాకు సిస్టర్స్కి మాకు అందరికి కరోనా అటాక్ అయింది. కానీ మాకు వస్తే కూడా మేము ఇక్కడ ఉందినది, వేరే ఎక్కడ పోలేదు, ఆసుపత్రి పోలేదు. అట్ట ఉండే పరిస్థితులు కూడా దేవుడు మన బిడ్డల్ని ఒక్కరినే కూడా కరోనా వ్యాధికి ఒక దగ్గర కొట్టకుండా వాళ్ళని దూరం పెట్టి వాళ్ళు కాపాడినారు. మహాద్భుతం అంటే నేను ఎక్కడైతే చెప్తా పెద్ద అంటే ఎక్కడైతే వింతా ఉంది, ఓఫనేజ్లో చాలా కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు. ఓఫనేజ్ ఒక్కరికి వస్తే అందరికీ వస్తుంది మనకు తెలుసు. వాళ్ళందరూ జబ్బు ఉంది, వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు. ఆ టైంలో దేవుడు చాలా గొప్పగా మమ్మల్ని కాపాడినారు. చాలా సంతోషం సిస్టర్. స్వామి యొక్క ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ డాక్టర్ షేనాయ్ అండ్ డాక్టర్ లతా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, స్వామి క్లోజ్ ఫ్రెండ్స్. దానివలన ఆ ఫ్యామిలీ యొక్క సర్వీసు మా ఆశ్రమానికి ఎల్లప్పుడూ ఉంది. ఆ సర్వీసు వాళ్ళిద్దరు చేసినది నాకు చాలా అనుభవం. అలాగే డబ్బు లేని పరిస్థితిలో కూడా ఎవరైనా సహాయం వస్తే మా నాన్న స్వభావం ఏమంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు అడిగిన వాళ్ళకి.